థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. అందరికీ జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో చెప్పండి, ఈ తెలంగాణ జాగృతిలో మీరు బీఆర్ఎస్ నుంచి ఇందులోకి రావడం జరిగింది. సో ఏ పర్పస్ వచ్చారు? నేను తెలంగాణ బీఆర్ఎస్లోకి రాలేదమ్మా. నేను ఫస్ట్ నుంచి 2014 నుంచి తెలంగాణ జాగృతిలోనే ఉన్నాను. తెలంగాణ జాగృతిలో మేడ్చల్ జిల్లా మహిళా కన్వీనర్గా ఉన్నాను. అప్పుడున్న క్రమంలో యాక్టివ్గా ఉన్నట్ల బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు పిలిచి మా ఇంటికి రావడం జరిగింది. ఎలక్షన్లో సపోర్ట్ చేయాలని చెప్తే మేము అప్పుడు తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసింది. అప్పుడు మేము తెలంగాణ జాగృతి నుంచి బీఆర్ఎస్తో పోటీ చేసి అప్పుడు వర్క్ చేసిన అక్కడ కార్పొరేషన్ మాది ఏర్పడింది. అందుకని కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు జాగృతి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? జాగృతి చాలా ముందుకెళ్ళబోతుందమ్మా. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏదైతే అమరవీరుల కుటుంబాలు కానీ ఉద్యమకారులను కానీ ఏదైతే విస్మరించిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికోసం తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఒక తెలంగాణ ప్రాంతీయ పార్టీ కావాలి, తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీలోనే తెలంగాణను పోల్చుకోవాలనేసి తెలంగాణ పార్టీ ఉంది కనుక కంపల్సరీ తెలంగాణ జాగృతి. అందులో మహిళ అంత దాటి అక్కకు సరిపోటు ఎవరు లేరు ఇప్పటి వరకల. మహిళలు అన్ని రంగాలలో మహిళలు ఎక్కడ పోయినా కూడా చాలా అందరికీ ఎక్కువగా ఉంటుంది కనుక అందరి కోసం పనిచేస్తుంది కనుక కంపల్సరీ తెలంగాణ జాగృతి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మా కవితకు వస్తుందని భావిస్తూ జాగృతిలోనే కంటిన్యూ అవుతున్నాం. అందులో ముఖ్యమంత్రి కవిత గారు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, అసలు తెలంగాణ ప్రజలు ఆమె ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేస్తారు? 100% యాక్సెప్ట్ చేస్తారమ్మా. ఒక మహిళ సాధిస్తే ఏది దేంట్లో కూడా సరిపోదు అన్న దానికి ఉదాహరణ అక్కనే ఉంటుంది. అక్కకు అనేక కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఈడీకే సిబిఐ కేసులు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఆమె ఒక్కవని దీక్షతో ఆమె ధైర్యంతో ముందుకు సాగింది. నేను ఏ తప్పు చేయలేదు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, నేను తప్పు చెయ్యను, నేను కడిగిన ముత్యం లెక్క వస్తాను, అదే ధైర్యంతో దాదాపు 166 రోజులు 6 నెలలు జైల్లో ఉన్నా కూడా అంతే గుండె నింబరంతో ఉంది కనుక కంపల్సరీ మా అక్క మహిళా ముఖ్యమంత్రి అవుతుంది. తెలంగాణ ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఆమె జైల్లో ఉన్నప్పుడు ఒంటరిగా పోరాడింది అని బయట ఉండి కేటీఆర్ గారిని హరీష్ చాలా వరకు వేలు రప్పియాలని సపోర్ట్ చేశారు. అమ్మ బయట కంపల్సరీ చేస్తారమ్మా. అట్లాంటి మాలాంటి వాళ్ళకి మాకేం సంబంధం లేని మేమే ఢిల్లీ దాకా వెళ్ళినాం. అట్లా అనుకుంటే మేము ఢిల్లీ దాకా వెళ్ళినాం అక్క కోసం. అక్కడ కోర్టులో కలిసాము. వాళ్ళ ఫ్యామిలీ అమ్మ, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఆమె. ఒక్కరు కూడా పార్టీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక్కరోజు ధర్నా చేయలేదు. చిన్న ఈబీఐ సిబిఐ ఎంక్వైరీ వస్తేనే నిన్న మొన్న దాకా చూసుకుందాము, వీళ్ళకు సిట్ విచారణ పిలిస్తేనే పెద్ద మొత్తం రోడ్లు మొత్తం బ్లాక్ చేసి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అందరికీ చేసారు. అదే కేసీఆర్ కూడా అంత చేయలేదు. అదే కవితకు ఒక మీ పార్టీ నుంచి వచ్చింది, మీ పార్టీ ఎదుర్కోలేక బీజేపీ ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగా ఒక ఆడబిడ్డ మీద కుట్రలు చేస్తే మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేరు? మీరెందుకు తెలంగాణ ఒకసారి బంద్కు పిలుపునివ్వలేరు? తెలంగాణ ఆడబిడ్డ కాదా ఆమె? మీ పార్టీ ఎమ్మెల్సీ కదా, ఎందుకు మీరు బంద్కు పిలుపునివ్వలేదు? అది అర్థమవుతుంది కదా, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే అక్క తప్పు చేయలేదని ఫస్ట్ నుంచి చెప్పింది. మేము అదే నమ్మినాం. అక్క మాట మేము శిరసావహించినాం. కేసీఆర్ మాట కూడా నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తే మేము కూడా అదే బాటలో నమ్మినాం కనుకనే ఈరోజు మా అక్క కడిగిన ముత్యం లెక్క క్లీన్ చీట్ ఇచ్చిరు. ఇంకోటి మొన్న రీసెంట్ గా భాస్కర్లో ఇన్సిడెంట్ అయినప్పుడు కవిత గారిని పోలీసులో తీసుకెళ్ళడం జరిగింది. సో మూసీ నది గురించి గవర్నమెంట్ పక్కన చుట్టుపక్కల నీళ్ళని తీసేస్తాను గవర్నమెంట్ మాట్లాడితే అక్కగారు మూసీలో కడుతున్న ఇల్లు మరి కనిపించట్లేదు, ఫ్యాక్టరీ ఆఫీసర్స్ కనిపించట్లేదు అని ప్రశ్నిస్తే ప్రభుత్వం అరెస్టుకు దారి తీసింది. దాని గురించి అమ్మ ఏమవుతుందంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అనేక నమ్మి ఓట్లేస్తే ఇవాళ మూసి నాలను మూసి ప్రక్షాళన పెట్టి గాంధీ విగ్రహం అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు 30 మీటర్ల దూరంలో ఉన్న మధురా పార్క్ కానీ భూదాన్ కానీ ఖమ్మంలో మెలుగుమట్లలో ఉన్న భూదాన్ భూములు కానీ ఇవన్నీ కాపాడుకో, ఇవన్నీ ఓన్లీ పేదవాళ్ళు కట్టుకుంటారు. ఆ పెద్దవాళ్ళు ఎవరో వెంచర్లు చేసి అమ్మి వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు అండగా ఉంటుంది. పేదోళ్ళకు మాత్రం రోడ్డు మీద కీడుస్తుంది. ఇలా రోడ్డు మీద చూసుకోండి, ఖమ్మంలో చూసుకోండి, గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ మధురా పార్క్లో ఉన్న 30 మీటర్ల ఉన్న దూరంలో ఉన్న అపార్ట్మెంట్లు కనబడ్డాయి కానీ 5 కిలోమీటర్ల దూరం 5 మీటర్లు దూరంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ కనబడలేదా? మొన్న నార్సింగ్ కాడ అదే ధర్నా చేసినాం. ఏదైతే మా తెలంగాణకు పట్టిన గ్రహణం వీడాలి, పేద ప్రజలు కాదు, పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం కాదు, అందరికీ సమాన న్యాయం కావాలంటే అపార్ట్మెంట్ కూలాలి. ఎందుకంటే ఇప్పుడు అది భవిష్యత్తులో దాంట్లో వచ్చి జనాలు వచ్చి మళ్ళీ కట్టుకున్నాక అది కూలిపోయింది అనుకో ఇబ్బంది. మూసి ప్రవహించినప్పుడు కంపల్సరీ కొలాప్స్ అవుతుంది. అది ముందుకే హెచ్చరించి చెప్పింది. అది నిజంగా సక్రమమే అనుకోని మీరు అనుకున్నారనుకో, సక్రమైన మధురా పార్కులో ఉన్న వాళ్ళందరూ పోయిన వాళ్ళందరికీ అక్కడ ఫ్లాట్లు ఇవ్వమని మా అక్క డిమాండ్ చేసింది. పోలీసు
పోలీసుల తీరు కూడా ఆడ ఒక రౌడీలాగా బిహేవ్ చేసిరు. ఒక మహిళని చూడకుండా అనేక మంది మహిళలు కూడా చాలా ఇబ్బందికరంగా ఆడ పోలీసుల తీరు మేము ఖండిస్తున్నాం. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో బోధన భూముల గురించి మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అక్రమాలని ఎంతవరకు మీరు చూస్తారు? అంటే ఆయన ఇట్లా చేయడం ఎంతవరకు ఒకటి, ఆ హామీలు ఇచ్చింది ఒకటి, ప్రజలు నమ్మింది ఇంకొకటి, ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఇంకొకటి. అమ్మ, ఏమంటారు? నేనేమంటున్నామ్మా, ఆయనే ఏమంటారు టీపీసీ పేమెంట్ కోటాలో వచ్చిన ముఖ్యమంత్రి. టీపీసీసీ పైసలు పెట్టి కొనుక్కొని వచ్చిండు. ఇప్పుడు ఆయన వీడియో కూడా ఉంది. మాకు ఆల్రెడీ మా ఎంపీగా పనిచేసిండు, మా కాన్స్టిట్యున్సీకి మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిండు. టీపీసీసీ కోటలో చేసిండు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ ముఖ్యమంత్రికి తిడుతున్నారు. అది కాకుండా చాలా సీనియర్ 70 ఏళ్ళ రాజకీయం ఉన్న కాంగ్రెస్ చరిత్రకి ఈరోజు ఓన్లీ రేవంత్ రెడ్డి ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి పెట్టుకున్నాడు ఆయన దగ్గరే, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే పెట్టుకుండు, ఐటీ అది మున్సిపల్ అన్ని మంత్రులు అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుని, హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకుండు. ఇన్ని హోమ్ మినిస్టర్లు పెట్టుకున్న చరిత్ర 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే నీకు నీ పార్టీలో ఉన్న సీనియర్లకు కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వ, పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడ్డలోకి లేకుండా నీళ్ళని పేమెంట్ కోటాలో వచ్చిన నీకు ఇవన్నీ మినిస్టర్లు పెట్టుకునే హక్కు నీకు ఎక్కడిది? అసలు ప్రజలు గెలిపించారు, నేను ప్రజలకు సేవ చేస్తారని గెలిపించారు. కానీ అన్ని మినిస్టర్లు నీ జేబులో పెట్టుకొని, వాళ్ళకి జేబు సంస్థలు పెట్టుకొని, పోలీసులు అలా నీ జేబు హోమ్ మినిస్టర్ అనేది ఉంటే వాళ్ళని కంట్రోల్ చేసి అన్ని మినిస్టర్లు నీ దగ్గరనే పెట్టుకొని ఇలా ప్రజలకు పోలీసులు ఏ రకంగా రౌడీ లెక్క వ్యవహరించే తీరు నువ్వు చేస్తున్న తీరు కనబడుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే అడిగే ప్రతిపక్షం బీఆర్ఎస్ అడిగే ప్రశ్న లేదు కనుక కనీసం అందుకనే ఎవరు తెలియక లోకల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఓట్లు వేయాలని కూడా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మెజారిటీ సీట్లు వచ్చినాయి. అది మీ మీద ప్రేమతో అభిమానంతో కాదు, ప్రతిపక్షం లేదు ఇప్పుడు ఏది ఉన్నా కూడా అధికారం పక్షంలో ఉన్న వాళ్ళకి ఏదైనా పనులు అవుతాయి అన్నట్టు ప్రజలు నమ్మి మీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కదండి, మీరు ప్రశ్నించట్లేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో మాట్లాడుతుంది, బయట వచ్చి ధర్నాలు చేస్తుంది. సో దాని గురించి మీరు అంటే మీరు జాగృతి నుంచి మీరేమన్నా కొత్తగా ప్రశ్నించాలి? కేసీఆర్ గారిని అన్నప్పుడు ప్రశ్నించినారమ్మ. హరీష్ రావు ఒక మాట అంటే అసెంబ్లీలో నుంచి బైకాట్ చేశారు. అదే కేసీఆర్ గారి గురించి సిట్ విచారణ గురించి వచ్చినప్పుడు ఎక్కడన్నా చేసినారా? ఎక్కడన్నా ధర్నాలు చేసినారా? ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఇవాళ ప్రశ్నిస్తే నార్సింగ్లో మాకంటే ముందు వాళ్ళే ధర్నా చేసేవాళ్ళు. ఎప్పుడో 20 రోజులు అయిపోయింది కదా. ఇలా భూదాన్ భూములది కానీ ఇక్కడ మధుర పార్క్ కానీ ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? నిద్రపోయారా? ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ప్రశ్నించాలి కదా, ప్రజల కోసమే కదా 10 ఏళ్ళు పాలన చేసిరు కదా, మీ హయాంలోనే కదా ఇలా అపార్ట్మెంట్లకి మంజూరు చేసిరు, వాటికి మీ హయాంలోనే అనుమతులు ఇచ్చినారు కదా. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళు ఇల్లు పోతుంటే నువ్వు ప్రశ్నించేది ఉంటే మా అక్కదాకా ఎందుకు వస్తుండే? ఇలా మీరు ప్రశ్నిస్తలేరు కనుకనే ప్రజల గొంతుగా తెలంగాణ జాగృతి ఉందని మేము అనుకుంటున్నాం. బీసీ వాళ్ళకి జాగృతి నుంచి కవితగా ఎంతవరకు న్యాయం చేస్తారు? 100కి 200% న్యాయం చేస్తారమ్మా. బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అందరికీ న్యాయం చేస్తుంది తెలంగాణ జాగృతిలో. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. అందరు ఎస్సీ, ఎస్టీలు కూడా ఉన్నారు. మైనారిటీలకు కూడా న్యాయం కల్పిస్తుంది. 100% అన్ని కులాల వాళ్ళకి, సంపన్న కులాలకు ఏదైనా న్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ అవుతుంది అంటే అది తెలంగాణ జాగృతి అని మేము చెప్తున్నాం. ఓకే, ఓవరాల్ గా తెలంగాణ ప్రజలకి మీ జాగృతి ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు? జాగృతి నుంచి మీరు ఏం చెప్తారు? జాగృతి నుంచి ఏం చెప్తున్నాడు, తెలంగాణ ప్రజలందరూ ఒక్కటే ఆలోచించాలి. ఒక మహిళ ఆడబిడ్డగా తన మీద కుట్రలు చేసి జైలుకు పంపినా కూడా ఆమె ధైర్యంతో ముందుకు చదివి ప్రజల కష్టాలు ఎక్కడ పోయినా కూడా, జనం బాటలో ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న సమస్యల మీద, అక్కడ స్థానిక ఎమ్మెల్యేల మంత్రుల మీద వాయిస్ ఇచ్చింది కనుక అది నచ్చక బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. తర్వాత అయినా సరే జనంలోనే తిరుగుతుంది. అక్క ఎప్పుడు జనం కోసమే పనిచేస్తుంది. మాకు కూడా ఒక 50 కమిటీలు వేసి, అధ్యయన కమిటీలు వేసి గ్రౌండ్ లెవెల్ ఆమె తలుచుకుంటే ఇంట్లోనే సిస్టమ్ ద్వారా వస్తాయని, కానీ గ్రౌండ్ లెవెల్ ప్రజల నుంచి ఎలాంటిది రేపు భవిష్యత్తులో మనం పార్టీ పెడితే ఎలా ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఎలా ఉండాలని వాళ్ళ దాని నుంచే బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో పార్టీ ఆవిష్కరించినప్పుడు పార్టీ విధి విధానాలు కూడా చెప్తారు. తెలంగాణ ప్రజలందరూ మా అక్కని యాక్సెప్ట్ చేస్తారు.